నిజామాబాద్ జిల్లాలో రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ బస్సులను తనిఖీలు చేస్తున్నారు. స్కూల్కు సంబంధించిన స్కూల్ బస్సులను తనిఖీ చేస్తున్నారు. జిల్లాలో స్కూల్ బస్సులు 600కు పైగా స్కూల్ బస్సులు ఉన్నాయి. ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించి ఆ బస్సుల్లో పూర్తి స్థాయిలో విద్యార్థులకు సంఖ్యకు తగ్గట్లు బస్సులు వెళ్తున్నాయా లేదా, అదేవిధంగా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే సీట్లు కెపాసిటీకి మించి ఎక్కువగా ఏమన్నా విద్యార్థులను తీసుకెళ్తున్నారనే కోణంలో కూడా రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా అన్ని బస్సులను తనిఖీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా 700కు పైగా స్కూల్ బస్సులు ఉన్నాయి. అందులో పాటు ప్రైవేట్ స్కూల్ బస్సులు, దాంతోపాటు ఆటోలు కూడా తనిఖీ చేస్తున్నారు రవాణా శాఖ అధికారులు. పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు బస్సుల్లో పరిమితికి మించి ఎక్కువ మంది ఉన్నారా లేరా అనే కోణంలో కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రంలో పూర్తిగా రోడ్లపైన ఏదైతే బస్సులు వెళ్తున్నాయో వారికి సంబంధించి బస్సులకు ఫిట్నెస్ ఉందా లేదా, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయా, అటెండర్ ఉన్నారా లేదా అనే కోణంలో కూడా రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో జిల్లాలో అత్యధికంగా బస్సులు ఉన్న నేపథ్యంలో దీనికి అందరికీ సంబంధించి రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో వారు మనతో పాటు రవాణా శాఖ అధికారులు. సార్ చెప్పండి, జిల్లాలో ప్రైవేట్ స్కూల్ బస్సులన్నింటి కూడా తనిఖీ చేస్తున్నారు. అసలు జిల్లా వ్యాప్తంగా ఉన్న స్కూల్ బస్సులకు ఎంతవరకు ఫిట్నెస్ అయింది, మరి ఇంకా ఎన్ని ఈ అవకాశాలు? దాదాపు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 700 బస్సులు ఉన్నాయండి. అందులో ఆల్మోస్ట్ ఆల్ ఒక 90% బస్సెస్ అన్ని ఫిట్నెస్ కంప్లీట్ అయింది. మన నిజామాబాద్ జ్యూడిక్షన్లో ఒక 400 బస్సులు గాను ఒక 370 బస్సులు ఫిట్నెస్ అయినాయి. ఒక్కొక్క 30 బస్సులు వరకు మనకు మిగిలిపోయి ఉన్నాయి ఫిట్నెస్ కాకుండా. వాళ్ళు రకరకాల కారణాల వల్ల ఫిట్నెస్ చేయించుకోలేకపోవచ్చు. ఎందుకంటే 15 సంవత్సరాల దగ్గర ఉన్న బస్సెస్ ఏంటంటే వాళ్ళు నడపరు. ఎందుకంటే అది 1 ఇయర్ వాలిడిటీ రాదు కాబట్టి వాళ్ళు అటువంటి బస్సులు మిగిలిపోయి ఉండొచ్చు అని అనుకుంటున్నాము. మేము కూడా ఒక 1-2 డేస్లో మిగతా బస్సులు కాని బస్సులకు పర్సనల్గా కాల్ చేసి వాటి స్టేటస్ కనుక్కుంటాము. ఒకవేళ అన్ఫిట్ ఉంటే మేము దాన్ని స్క్రాప్ చేయమని మేము రికమెండ్ చేస్తాము. సార్, బస్సుల్లో అయితే ఏదైతే పరిమితికి మించి ఎక్కువ మంది విద్యార్థులను కూర్చుండబెట్టిన పరిస్థితి ఉంది, వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటాం? అదే ఒకవేళ ఓవర్లోడింగ్ కనుక తిరిగినట్టు మాకు గుర్తించిన అయితే మీకు అటువంటి బస్సులు కూడా సీజ్ చేస్తామండి. యాజ్ పర్ ఎంబీ యాక్ట్ ప్రకారం కూడా మేము తగు చర్యలు తీసుకుంటాము. అయితే జిల్లాలో బస్సులతో పాటు ఆటోల్లో కూడా విద్యార్థులను స్కూళ్లకు తరలిస్తున్న పరిస్థితి. ఒక్కొక్క ఆటోలో 12-13 మందికి మించి ఆటోల్లో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారే అవకాశం లేదు. వాటిపైన ఎలాంటి చర్యలు? అదే ఈ తనిఖీలో భాగంగా మేము స్కూల్ బస్సుల మీద కాకుండా అన్ని రకాల ఆటోలు కానీ ఇంకా వేరే రకరకాల మోటార్ క్యాబ్స్ ద్వారా కూడా ఈ స్కూల్ పిల్లలు ప్రయాణించే ప్రతి ఒక్క వెహికల్ తనిఖీ చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఆటో రిక్షాలో కూడా ఈ పార్ట్ ఉంది. ఒక వెహికల్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది ఓవర్లోడ్. మేము చెప్తున్నాము మ్యాక్సిమం 6 మంది కంటే ఎక్కువ పిల్లలను కూర్చోడానికి వీల్లేదు అని కూడా అవేర్నెస్ కూడా మేము చెప్తున్నాం. బండి ఆపి అన్ని వెహికల్ ఆటోలు మోటార్ క్యాబ్స్ కూడా తనిఖీ చేస్తున్నాము. అయితే సమ్మర్లోనే పూర్తిగా బస్సులన్నీ కూడా ఫిట్నెస్ చేసుకోవాలి. ఎందుకు ఆలస్యం అవుతుంది వాళ్ళు ఫిట్నెస్ చేసుకోకపోవడం? అంటే స్కూల్లో అంటే జనరల్గా జూన్ 12 నుంచి స్టార్ట్ అయినా కూడా కొన్ని స్కూళ్ళు లేట్గా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళ పర్సనల్ రీజన్స్ ఏమి తెలియదండి మాకు. మేము మాత్రం మ్యాక్సిమం 90% అయిపోయినాయండి. అదే ఆ 10% మిగిలిన ఎక్కడన్నా ఒక 20-30 బస్సులు వాళ్ళ రీజన్స్ తెలియదు కదండి. అది 15 సంవత్సరాల దగ్గర ఉన్నాయి కూడా చేర్చుకోలేకపోవచ్చు. వాళ్ళు కొత్త బస్సులు కొంటే ఆ బస్సులు వాడుకొని ఈ బస్సులు పక్క పెట్టే అవకాశాలు ఉండొచ్చు. అది ఏదున్నా కూడా మేము గత ఈ 1-2 డేస్లో మిగతా బస్సులు కూడా క్లారిఫికేషన్ కూడా తీసుకుంటామండి ఎందుకు కాలేదు. మొత్తానికి చూసుకోవచ్చు, జిల్లాలో పూర్తిగా స్కూల్ బస్సులన్నీ కూడా తనిఖీలు చేస్తున్నారు. స్కూళ్ళు 12వ తేదీ నుంచి ప్రారంభమైన నేపథ్యంలో పూర్తిగా వాటన్నింటికి కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా విద్యార్థులకు అసౌకర్యాలు కలగకుండా పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఆటోలను కూడా తనిఖీలు చేస్తున్న 6 మంది కంటే ఎక్కువ ఆటోల్లో ప్రయాణించే విద్యార్థుల ఆటోలను కూడా సీజ్ చేస్తున్న పరిస్థితి. ఈరోజు ఒక ఆటోను కూడా సీజ్ చేసాం. పూర్తి స్థాయిలో జిల్లాలో స్కూల్ బస్సులకు సంబంధించి అన్ని రకాల ఫిట్నెస్ ఉంటేనే స్కూల్ బస్సులకు ఫిట్నెస్ చేస్తున్నాం. దాంతోపాటు ఇప్పటికే జిల్లాలో 700కు పైగా ప్రైవేటు స్కూల్కి సంబంధించిన బస్సులు ఉన్నాయి. వాటిలో 30% పైగా ఇంకా చేసుకునేటివి ఉన్నాయి. వాటన్నింటినీ కూడా త్వరితగతిన చేసుకోవాలని చెప్పి పాఠశాల యాజమాన్యాలకు కూడా మేము చెప్పాము. 15 సంవత్సరాల పైబడిన ఏదైతే స్కూల్ బస్సులు ఉంటాయో వాటిని కూడా దాని ప్లేస్లో రిప్లేస్ చేస్తారా ఏంటి అనే కోణంలో కూడా వారికి పర్సనల్గా మేము వారికి సమాచారం ఇచ్చి ఆ బస్సులను కూడా త్వరితగతిన ఫిట్నెస్ చేసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేశాం. త్వరితగతిన జిల్లాలో స్కూల్ బస్సులు ఎలాంటి ఫిట్నెస్ లేకుండా నడవకుండా వాటన్నింటి కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధం చేస్తున్నామని చెప్పి రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.